వచ్చిందా రావాలా? మా అమ్మాయికి ఫెబ్ 26 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? యాజ్ యూజువల్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మార్నింగ్ లేవగానే మన తక్షణ కర్తవ్యం ఏముంటుంది? బయట నుంచి పాలు తీసుకురావాలి. ఎగ్స్ కూడా కంట్రీ డిలైట్లోనే తెప్పిస్తాం. అండ్ అరటిపళ్ళు మొన్న మార్కెట్లో బాగాలేదని ఇక్కడైతే ఆర్డర్ చేసి తెప్పించాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత టెంపరేచర్ చూసారా, 11 degrees ఉంది. అండ్ ఈరోజు వర్షం కూడా చూపిస్తుంది. సో వర్షం పడిందా లేదా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. బయట ఇలా అయితే ఉంది. 6:40కి ఇది అరౌండ్ ఆ టైంలో అప్పుడప్పుడే అలా సన్ రైజ్ అవుతుందనమాట. ఇంకా మనం చకచకా కిచెన్లో పనులన్నీ చేసుకొని 1కి 2 లంచ్ బాక్సులు రెడీ చేసి 8కి మా వారిని 8:30కి మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి వంట పని అయితే మొదలు పెట్టేశాను. ఈరోజు రెసిపీస్ ఏంటంటే, మా అమ్మాయి కోసం పులావ్ చేశాను, కార్న్ అండ్ వెజిటబుల్ పులావ్. మా కోసం అయితే మునక్కాయ టమాటో కర్రీ చేశాను. అసలు మునక్కాయలు అంటే మాకు మామూలు ఫేవరెట్ కాదు, అది ఎలా అయినా తినేస్తాం అనమాట. ఇదైతే బేసిక్ మునక్కాయ టమాటో కర్రీ. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే రెసిపీస్ అన్నీ ఎందుకు చూపిస్తూ ఉంటానంటే, ఇది నార్మల్గా ఎప్పటి నుంచో వంట చేసే వాళ్ళకి ఎలానో వచ్చేసి ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు చేసేది నేను చేసేది డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా ఈ రోజు నుంచే మన వీడియోస్ చూసే వాళ్ళ కోసం, లేదా బిగినర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. సింపుల్ రెసిపీస్ ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అని నేనైతే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మునక్కాయ విషయానికి వచ్చేస్తే, మునక్కాయ టమాటో, మునక్కాయ పాలు పోసి వండుకోవచ్చు, మునక్కాయ పులుసు చేసుకుని ఎంత బాగుంటుందో. సాంబార్లో మునక్కాయ గురించి ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. ఇదైతే బేసిక్ మునక్కాయ టమాటో కర్రీ. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోండి. పోపు దినుసులు అవసరం లేదు, అంటే మిగతా పప్పులు అవసరం లేదు. ఆ తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ మగ్గిన తర్వాత మునక్కాయలు వేసేసుకోవడమే. మనం ఎలాగో మునక్కాయలు నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటిని ఒకసారి వాష్ చేసేసుకొని యూస్ చేసేసుకోవడమే. మునక్కాయలు కూడా అంతే, పచ్చిమిర్చిలాగా మీరు చక్కగా కట్ చేసి కింద పైన టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకున్నారంటే 15 days అయినా కూడా అస్సలు పాడవు ఫ్రిడ్జ్లో. ఈ వెదర్లో అయితే అసలు పాడయ్యే ఛాన్స్ లేదు. ఇంతకీ మీ దగ్గర వెదర్ ఎలా ఉందండి? మా దగ్గర ఈ చలితో పాటు ఈ వర్షాలు ఏంటో అసలు 1 week నుంచి ఏదో ఒక టైంలో పడుతూనే ఉంది రోజు. వర్షం వల్ల, ఈ చలి వల్ల అసలు ఎలానో ఉంటుంది. ఇంట్లో పనే జరగట్లేదనమాట. టైం మాత్రం అయిపోతూ ఉంటుంది కానీ పని చేయాలనిపించదు. కోజీగా అలా కూర్చోవాలనిపిస్తుంది, కానీ కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. ఇంకా మునక్కాయలు యాడ్ చేసుకున్న తర్వాత వాటికి కొంచెం ఉప్పు కారం పట్టించేసి మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. మునక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో మేము కాఫీ కూడా తాగేయాలి కాబట్టి మా కోసం ఒక మంచి కాఫీ కూడా రెడీ చేసేసాను. ఈ చల్లటి వెదర్లో కూర్చొని ఒక 5 నిమిషాలు హ్యాపీగా మాట్లాడుకుంటూ మేమైతే మా కాఫీ తాగేశాక మా వారు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. నేను మిగతా పని చూసుకుంటాను అనమాట. ఈ మునక్కాయని మీరు అసలు టైం లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి కుక్కర్లో ఒక్క విజిల్ ఇస్తే చాలు. ఎక్కువ విజిల్స్ ఇస్తే ఏంటంటే మునక్కాయలు మ్యాష్ అయిపోతాయి. పక్కనే ఇంకా మా అమ్మాయి కోసం చెప్పినట్టే మొన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. కార్న్ పులావ్ అంటే తనకి ఇష్టం. సో కార్న్తో పాటు మిగతా వెజ్జెస్ కూడా, అంటే గాజర్, బీన్స్ అవి కూడా యాడ్ చేసి పులావ్ అయితే చేసేసాను. ఇది కొంచెం మా వారికి కూడా ఒక బాక్స్లో పెడతాను. ఒక బాక్స్లో కర్రీతో పాటు ఒక బాక్స్లో పులావ్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి పులావ్స్ ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు తనకు కూడా ఇష్టం అనమాట. అడుగుతారు, సరే కదా టేస్ట్ చేస్తారు అని ఇద్దరికి తనకు కూడా ఒక బాక్స్లోకి వచ్చేలాగా అయితే చేస్తాను. ఇది చాలా సింపుల్, వెరీ తక్కువ స్పైసెస్ వేసి చేస్తాను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండే బాక్స్ తీసుకెళ్తున్నా, ఇంట్లో ఉండే పిల్లలకు కూడా మంచిగా పెట్టొచ్చు. పులావ్లానే అన్నీ వేసు, అందులో పెద్ద స్పైసెస్ ఏమి ఉండవు. జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక్క పించ్ మాత్రం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోండి. మరీ చిన్నపిల్లలకు పెడుతుంటే అది వేయకపోయినా పర్లేదు. మంచిగా వెజిటేబుల్స్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్.
మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ బాక్సులకి అయితే రెడీ చేసేస్తున్నాను. వంట అంటే కూర అదంతా అయిపోయింది, జావ కాయడం అయిపోయింది. ఇంక ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చపాతీస్ చేసేసిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే అప్పుడు పంపించవచ్చు మా వారిని. ముందు ఆయన వెళ్తున్నారు కాబట్టి ఆయన, తర్వాత ఇంకా స్లోగా పాప బ్రేక్ఫాస్ట్ తను రెడీ చేయడం అవన్నీ చూసి తన్ని పంపించవచ్చు. ఇదైతే మా వారి లంచ్ బాక్స్ అనమాట. కర్రీ, పులావ్, చపాతీతో పాటు పెరుగు. వచ్చిందా రావాలా? బాయ్ బాయ్ బాయ్. స్లోగా ఎక్కువ లేట్ చేయకుండా మా అమ్మాయి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. ఇదైతే మా అమ్మాయి లంచ్ బాక్స్. చిట్టా పెట్ట చీకట్లో చూస్తుంది, మీరు చూడండి, బాగుంది. యావరేజ్. యా ఇంకా అలా మేమేదో సరదాగా మాట్లాడుకుంటూ కిందకు వచ్చానులేండి. ఇంకా బస్సు వచ్చే వరకు ఏదో ఒక గాసిప్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వర్షం పడుతుంది అన్నారు కదా, స్కై ఏంటి ఇంత క్లియర్గా ఉంది, ఇది వచ్చే వర్షమేనా అనుకున్నాను నేను. సరే తర్వాత చూద్దాంలే అనుకున్నాను. ఇప్పుడైతే చాలా క్లియర్గా మంచిగా ఎండ కూడా వచ్చింది. ఇంక ఇంటికి వచ్చేసి నేనైతే నా పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే బయట మంచి వర్షం అయితే పడి తగ్గింది. నా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాయి. కొంచెం వీడియోస్ వర్క్ ఉంటే అది చేసుకున్నాను. అప్పుడే మధ్యలో పెద్ద సౌండ్ వచ్చింది. వర్షం ఫుల్ పడి తగ్గింది, ఇప్పుడైతే లేదు. కిందంతా తడిచింది, ఫుల్ ఫాగీగా ఉంది. చలి మాత్రం అదిరిపోతుంది, ఒక రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి, బట్టలు ఆరబెట్టాలి, అయిపోయినాయి. ఇంక ఈ వెదర్లో అవేం ఆరుతాయి చెప్పండి. ఏదో గాలికి అలా స్టాండ్ మీద వేసి పెడతాను కొంతసేపు. ఆ తర్వాత ఇంకా లంచ్ చేయాలి. ఇవాళ బట్టలు ఆరబెట్టకుండానే వీడియో ఎడిటింగ్ అవ్వలేదని కూర్చున్నాను. సో ఆ పని లేట్ అయిపోయింది. సరే ఎలాగో చల్లగా ఉంది కదా, ఎప్పుడు ఆరబెట్టినా ఒకటే అన్నట్టు. ఇంకా తర్వాత మా అమ్మాయిని తీసుకురావాలి. ఇంకా చాలా పనులే ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ నేను రోజంతా ఏం చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హలో, గుడ్ ఈవినింగ్. నేనైతే నా టీతో వచ్చేసాను. హాయ్ తల్లి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బయట బాగా వర్షం పడుతుంది, అందుకే మా అమ్మాయి క్రికెట్ లేదు కాబట్టి రివిజన్ వర్క్షీట్స్ ఫస్ట్ ఆ చాప్టర్ చదివి అర్థం చేసుకొని దాంతో రివిజన్ వర్క్షీట్ అలానే చేయాలి నాన్న. రివిజన్ అంటే అలానే చేస్తాను. మా అమ్మాయికి Feb 26 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్, టర్మ్ 2 కాబట్టి షీ స్టార్టెడ్ ప్రిపేరింగ్. స్కూల్ నుంచి కూడా ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ షీట్స్, రివిజన్ షీట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా స్లోగా బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉండాలి. కాసేపు టీవీ చూసింది, స్కూల్ నుంచి వచ్చాక ఫుడ్ తినేసింది, కొంచెం అలా రిలాక్స్ అయింది. ఇప్పుడైతే బుక్ తీసి చదువుతుంది. నేను ఫ్రెష్గా టీ పెట్టుకొని వచ్చేసాను. తను ఏమైనా తింటానంటే చేసిస్తా ఇప్పుడు. అది సంగతి. ఇంకేంటి నాన్న? ఇంకేముంటాయి, ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు మెసేజెస్ పంపిస్తున్నారు, ప్రాక్టికల్ ఈరోజు ఉంది, వైవా ఈరోజు ఉంది, రిటర్న్ టెస్ట్ ఈరోజు ఉంది అని. ఇక్కడ మా స్కూల్లో కూడా చెప్తున్నారు రివిజన్ చేయండి 10 సార్లు చెప్పుంటారు. అవును, మరి చేయాలి కదా. టర్మ్ 2 అంటే ఫైనల్ కదా, చేసేయాలి. అయినా సరే కదా, ఎందుకు స్కూల్ వాళ్ళు ఎందుకు చెప్తారు నాన్న, టాపిక్ అంతా చదివిన తర్వాత రివిజన్ షీట్ చేయాలి. కానీ అన్నిసార్లు చెప్తా అర్థం చేసుకోండి, చేయాలి. మీరు ఎగ్జిట్ కార్డ్ అప్పుడు చదువుతారు కదా, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు చదవాలి, మళ్ళీ చదివి రాయాలి. మేమైతే సిలబస్ మొత్తం చదివేవాళ్ళం తెలుసా. నాకు టర్మ్ 2 వేరు, టర్మ్ 1 వేరు. అవును, మీరు టర్మ్ 1లో రాసేసి ఇంక వదిలేస్తారు కదా, టర్మ్ 2 చదవరు కదా. మేము క్వార్టర్లీ రాసి మళ్ళీ హాఫ్ ఇయర్లీకి మొత్తం చదివేవాళ్ళం. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మొత్తం సిలబస్ అంతా కలిపి యాన్యువల్ ఎగ్జామ్స్కి చదివేవాళ్ళం తెలుసా. అన్నీ చదవాలి, అలా మీలా కాదు. అందుకే చదవాలి. 2-3 టైమ్స్ చదివితేనే బాగా గుర్తుంటుంది. మా మ్యామ్ ఈరోజు ఇంగ్లీష్ నేర్పుతున్నప్పుడు ఒక చైల్డ్కి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి మ్యామ్, సిలబస్ టర్మ్ 2 ఉంటుంది, టర్మ్ 1 కలుపుకుంటున్నాడు, టర్మ్ 1 కలుపుకుంటుందా
అలా నోట్ చేశారు బై Joke. మిస్టేక్ జోక్ చేశారు బై మిస్టేక్ జోక్ చేశారు. అంటే ఏంటి రెండు ఉంటాయంటే నేను ఎందుకు రెండు ఉంటాయని చెప్తాను, ఒకటే ఉంటుంది ఆబ్వియస్ గా టర్మ్ 2 లో చెప్తున్నదే ఉంటది అని అన్నారు. మీకు అంతేగా మీదంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ Yeah. మోడీజీకి జయబోలో అని మీకంతా అలా ఈజీ అయిపోయింది. యా అండ్ 0 పీరియడ్ అని ఉంటుంది కదా, ఆ 0 పీరియడ్ లో ఏదో ఒక సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఆ 50 minutes లో ఆ ఒక్క సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. అలా రోజు వీక్ అంతా అంతేగా. అంటే ఇంకా 1 month ఉంది, హ్యావ్ లాట్ ఆఫ్ టైం. హ్యాపీగా చదువుకొని ప్రెషర్ లేకుండా నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. 1 month అంటే చాలా రోజులు. యా ఫిబ్రవరి ఓన్లీ 4 subjects. 5 అనుకోవచ్చు. ఐసిటీ అది ICT, ప్రాక్టికల్స్ computer. చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, కోడింగ్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి, చాలా పని ఉంది. యా ఓకే సరే, మా అమ్మాయి చదువుకుంటుంది, ఇంకెక్కువ డిస్టర్బ్ చేయకూడదు. నేను కొట్టి తాగేసి నా ఈవినింగ్ పనులు చేసుకుంటా. నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.